క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో మీ అందరికీ వందనాలండి. దేవాది దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాను. దేవాది దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడుచున్న అంశము ఏంటంటే, నీ తలను అవమానపరుస్తున్నావా, నీ తలను అవమానపరుస్తున్నావా అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అసలు మన తలని అవమానపరచడం ఏంటండి? అసలే మీ తలని ఎందుకు అవమానపరుస్తున్నారు అని చూసినట్లయితే, మరి అపోస్తుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 5వ వచనంలో రాయబడి ఉంది. ఏంటంటే, ఏ స్త్రీ తల మీద ముసుగు వేసుకొనక ప్రార్థన చేయునో లేక ప్రవచించునో ఆ స్త్రీ తన తలను అవమానపరచును, ఏలయనగా అది ఆమెకి క్షవరముగా చేయబడినట్లుగానే ఉండును. మరి ఏ స్త్రీ అయితే ముసుగు వేసుకోకుండా ప్రార్థన చేస్తారో లేకపోతే ప్రవచిస్తారో ఆ స్త్రీ అంటండి తన తలని అవమానపరుచుకున్నట్లంట. మరి అలాగూ అవమానపరుచుకున్న స్థితిలో మీరు ఉండకూడదని మరి దేవాతి దేవుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఏ స్త్రీ అయితే ప్రార్థన చేస్తుందో, ఏ స్త్రీ అయితే ప్రవచన వరము కలిగి ఉన్నదో ఆ స్త్రీ తప్పకుండా తన తల మీద ముసుగు వేసుకోవాలంటండి. ఈ యొక్క ముసుగు అనేది మరి మన యొక్క తగ్గింపుకు మరొక గుర్తుగా మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. మరి ఎందుకంటే ఈ లోకానుసారంగా ఒకసారి ఆలోచించినట్లయితే, మరి దేవుని మందిరానికి వెళ్తున్నామండి. దేవుని మందిరానికి వెళ్ళి మరి అందంగా మన తల దువ్వుకుని మరి పువ్వులు పెట్టుకొని అందంగా అలంకరించుకొని మరి మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం అనుకోండి, ముసుగు వేసుకోకుండా మరి ఆ యొక్క తలను అలాగా వదులుకోవడం వల్ల ఎవరికి ప్రయోజనకరమండి? దేవుని సన్నిధానంలో ఉన్నప్పుడు మనని మనం తగ్గించుకోవాలి. మరి మన అందచందాలని మళ్ళీ చూపించుకోవడానికో, మనం వేసుకున్న వస్త్రధారణ అక్కడ ప్రదర్శించడానికో దేవుని మందిరానికి మనం వెళ్ళడం లేదు. దేవుని గురించి తెలుసుకోవడానికి, మనం ఎలాగో తగ్గింపు కలిగి జీవించాలి, మనం దేవుని సన్నిధానంలో ఎలాగో తగ్గించుకోవాలి అనేది మనం నేర్చుకోవడానికి వెళ్తున్నాం. అందుకనే దేవాతి దేవుడు ఇది నాన్న మనతో సెలవిస్తున్నాం ఏంటండి, మీరు మీ తలని అవమానపరుచుకోకండి, ముసుగు వేసుకుని ప్రార్థన చేయండి అని మరి ఆయన ఇది నాన్న మనతో మాట్లాడుతున్నారు. మరి ప్రవచన వరాలు దేవుడిస్తూ ఉన్నాడు. అనేక మందికి అన్య భాషలలో మాట్లాడే వరము, మరి యొక్క లేఖనము యొక్క భావం చెప్పే ధన్యత దేవుడు మరి అనేక మందికి ఇచ్చినప్పుడు దాన్ని ఉపయోగించుకున్నప్పుడు మనము ఏం చేయాలండి? మన దేవునికి తగినట్లుగా జీవించాలి. మరి దేవుని సన్నిధానంలో మనం వినయ విధేయతలు కలిగి మరి మనం నడుచుకోవాలి. మనం ఇంట్లో ఉన్నా లేకపోతే మన యొక్క మందిరంకి వెళ్ళి ఎక్కడున్నా కూడా మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ముసుగు వేసుకోవాలండి. అంటే మరి ఈ లోకానికి మనము దూరమై దేవునికి సమీపంగా జీవించడానికి మనం ముసుగు వేసుకోవాలి. అంటే ఆ యొక్క ముసుగుని ఏ విధంగా భావించవచ్చు అంటే, పాపమునకు దూరంగా మనం ఉన్నాము అనే ఒక దాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ముసుగు వేసుకుని మనం దేవునిని వినయ విధేయతలు కలిగి మనము ఆయన ప్రార్థించేవారిగా ఉండాలి. ఇంకా ఆయన ఏమని రాసి ఉన్నారంటే, యాలి అనగా అది క్షవరముగా చేయబడినట్లుగానే ఉండును. స్త్రీ ముసుగు వేసుకునే ఎడల ఆమె తల వెంట్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకునుట అయినను క్షవరము చేయించుట అయినను స్త్రీ అవమానమైతే ఆమె ముసుగు వేసుకోవాలను. మరి ఏ స్త్రీ అయితే మరి ముసుగు వేసుకోదో ఆ స్త్రీ ఏం చేయాలంటండి? తన తల వెంట్రుకలు కత్తిరించుకోవాలంట, లేకపోతే క్షవరము చేయించుకోవాలంట. అలాగూ కాకపోతే మీరేం చేస్తారంటే, మీ యొక్క మరి ముసుగు వేసుకోండి. లేకపోతే మీరు క్షవరము చేయించుకోవడము, మీ తల కత్తిరించుకోవడం మీకు అవమానం కాబట్టి మీరేం చేయాలి? ముసుగు వేసుకుని ప్రార్థన చేయాలి, ముసుగు వేసుకుని మరి ప్రవచించాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మరి మన దేవునికి అవమానకరంగా ఉండకూడదు. ఎందుకు ఈ ముసుగు అంటే, మనము ఎవరికి మరి శిరస్సు అయి ఉన్నామండి? మనకు శిరస్సు ఎవరు? పురుషుడు. మరి వాళ్ళకి శిరస్సుగా ఉన్న మనము
మరి మనం ముసుగు వేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మనము ఏం చేయాలంటే, మనం ఎవరి నుంచి తీయబడ్డామంటండి? పురుషుడి నుంచి తీయబడ్డామంట. అంటే మొదట ఆదాము ఉన్నాడు. ఆదాము పక్కటెముక తీసి మరి అవ్వమ్మని తయారు చేయడం, అంటే ఒక స్త్రీని తయారు చేయడం అనేది జరిగింది. కాబట్టి మరి పురుషునికి తన భార్య ఏమైందండి? మరి శిరస్సుగా ఉన్నది. కాబట్టి మరి ఆమె ముసుగు వేసుకోవాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నది. చాలామంది మరి దేవుని వాక్యము తెలిసిన అనుభవం కలిగిన వారు కూడా చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. ముసుగు వేసుకుంటేనే పరలోక రాజ్యం వెళ్తారా? దేవుని సన్నిధానానికి వెళితేనే పరలోకం వెళ్తారా? లేకపోతే వాక్యం చెప్తే పరలోకం వెళ్తారా అనేది మనం ఆలోచించినట్లయితే, మనం ముసుగు వేసుకున్నంత మాత్రాన మనకు పరలోక రాజ్యం రాదండి. ఎవరి పరలోక రాజ్యం వెళ్తారు? ఎవరికి పరలోక రాజ్యంలో చోటు ఉన్నదంటే, ఒక దైవ సేవకులు ఉన్నారు, గొప్పగా ప్రసంగాలు చేయొచ్చు, గొప్ప గొప్ప బోధలు చేయొచ్చు, అయినా ఆయన పరలోక రాజ్యం వెళ్తాడని గ్యారంటీ ఆయనకే ఉండదు. అలానే మనం దేవుని సన్నిధానంకి వెళ్తున్నాం, విశ్వాసులు ఖచ్చితంగా వెళ్ళిపోతారు పరలోక రాజ్యం అనే గ్యారంటీ ఏమీ లేదండి. ముసుగు వేసుకున్నా వేసుకోకపోయినా, మరి మనం వాక్యం చెప్పినా చెప్పకపోయినా, మరి విశ్వాసులుగా ఉన్నా లేకపోయినా అందరూ పరలోక రాజ్యం వెళ్తారంటే అందరూ పరలోక రాజ్యము చేరలేరండి. పరలోక రాజ్యం చేరాలంటే ఎవరైతే క్రీస్తు యొక్క రక్తంలో కడుగబడి మారు మనసు పొంది వాళ్ళ పాపపు జీవితాన్ని ఆయన ఎదుట విడిచిపెట్టి మరి బాప్తిసం పొందుతారో, మరి బాప్తిసం పొందిన తన జీవితం ఏ విధంగా నూతనంగా ప్రారంభమవుతుందో, మళ్ళీ నూతనంగా జన్మిస్తాడో, ఆ జన్మించిన మొదలుకొని తన బ్రతికినంత కాలము నీతి న్యాయములు, యథార్థత, నమ్మకము, విశ్వాసము, దేవుని యొక్క మార్గంలో మరి సత్ప్రవర్తన కలిగి మంచి ఆలోచనలు కలిగి ఎవరైతే జీవిస్తారో వారే ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకుంటారు. మరి బాప్తీసం తీసుకున్న వాళ్ళందరూ పరలోక రాజ్యం వెళ్ళిపోతారంటే వెళ్ళిపోరండి. మన క్రియలు, మన ప్రవర్తన, మరి అన్నీ దేవుడు చూస్తూ ఉంటాడు. మన ప్రవర్తన ఎలా ఉంది, మన క్రియలు ఎలా ఉన్నా, మనం ఎలా నడుస్తున్నాం, మన దారి ఎలా ఉన్నదని అన్నీ దేవుడు చూస్తాడు. కాబట్టి వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యం వెళ్తారు. కానీ ఎవరు పడితే వాళ్ళు వెళ్తారంటే, గొప్ప గొప్ప ప్రసంగాలు చెప్పిన దైవ సేవకులైనా ఖచ్చితంగా వెళ్తారని పరలోక రాజ్యం చెప్పలేమండి. మన ప్రవర్తన, మన ఆలోచన అన్నీ బాగుండాలి. మనం ఒకరి చెంత ఎలా ఉండాలి, యథార్థంగా బ్రతకాలి. మన నోటి నుంచి ఎటువంటి అబద్ధపు మాటలు రాకూడదు. నూతనంగా జన్మించామంటే, నూతనమైన జీవితాన్ని కలిగి ఉన్నామంటే మన ఆ యొక్క జీవితాన్ని దేవుని కొరకే ఉపయోగించుకునేవారిగా ఉండాలి. అంతేకాని మరి దేనికోసమో మరి మనము పాకులాడుతూ మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించేస్తూ ఇష్టానుసారంగా బ్రతికేస్తూ, నేను బాప్తిసం పొందుకున్నాను, నేను పరలోకి వెళ్ళిపోతాను, లేకపోతే నేను వాక్యాన్ని ఎంత గొప్పగానో చెప్పేస్తున్నాను వెళ్ళిపోతానని చెప్పిన ఏ ఒక్కరూ చేరలేరండి. నిజమైన పశ్చాత్తాపాన్ని, నిజమైన మరి రక్షణ జీవితాన్ని ఎవరైతే అనుభవించగలుగుతారో వాళ్ళు మాత్రమే వెళ్ళగలుగుతారు. నేను కోటీశ్వరిని, నేను వెళ్ళిపోతానని చెప్పడానికి కూడా లేదండి. మనం నడిచే యథార్థత, మనం నడుచుకునే తీరును బట్టే ఏదైనా మరి దేవుడు ఇస్తాడు. కాబట్టి మనం ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం, దేవుని సన్నిధిలో ఎలాంటి ప్రవర్తన కలిగి ఉండాలని మనం తెలుసుకున్నట్లయితే దేవాది దేవుడు దినదినము మరి మనల్ని హెచ్చిస్తాడు. ముసుగు వేసుకుంటే దేవుని ఎదుట మనం తగ్గించుకున్నట్లు, ముసుగు వేసుకోకపోతే దేవునికి అవమానకరంగా మనం నిలిచినట్లు. కాబట్టి మనం ముసుగు వేసుకునేవారు ఉండాలి. అంటే మన హృదయం అంతా పాపంతో నిండిపోయి, మరి మన హృదయం అంతా మలినమైపోయి, మరి మనం ముసుగు వేసుకుని దేవుని సన్నిధానంలో నిలబడితే అది దేవునికి ఇష్టమైనది కాదండి. మన హృదయాన్ని మనము పవిత్రపరుచుకుని, మన హృదయంని మనము శుభ్రంగా కడుక్కొని, మరి మన యొక్క జీవితాన్ని మరి దేవుని వైపు మళ్లించుకొని జీవించినట్లయితే అప్పుడు మాత్రమే దేవుడు మనకి పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. కాబట్టి మనం ఒకవేళ మన తలని అవమానపరుచుకునే వారిగా ఉన్నామేమో, మరి దేవుని సన్నిధానంలో తగ్గింపు జీవితం లేకుండా ముసుగు లేని వారుగా జీవిస్తున్నామేమో, అలాంటి జీవితం కాకుండా దేవునికి ఇష్టమైన వారుగా జీవించడానికి పరిశుద్ధాత్ముడి వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో ఫలింపజేయనుగా.
గాక. ఆమె ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, నీకు వందనాలు తండ్రి, స్తోత్రాలు. నాయన తలని అవమానపరిచేవారుగా మేము ఉన్నామేమో తండ్రి. నాయన ముసుగు వేసుకుని ప్రార్థనించి నీ వాక్యంలో రాయబడి ఉంది ప్రవచించాలని రాయబడి ఉంది. నాయన ముసుగు లేని వారిగా మేము జీవిస్తున్నామేమో తండ్రి. నాయన మా యద్దమైన ఈ యొక్క సౌందర్యాన్ని మేము ప్రదర్శించుకునే వారిగా ఉన్నామేమో తండ్రి. అటు రీతిగా కాకుండా నీ సన్నిధానం తగ్గించుకుని ముసుగు వేసుకుని జీవించేవారు ఉండడానికి సహాయం దయచేసి కృపనుగ్రహింప చేయమని ఇక చిన్న ప్రార్థన దేని సన్నిధానం చేర్చుకుని నజరేయుని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.